పిచ్చి రవక్క, నేను నా బావ కలిసి గీ చేతులతోటి తెరుస్తాం. తెరుస్తావా? తెరుస్తా. బస్తీ మిస్ అవ్వాలి. నీ వల్ల కాదే. అవుతుంది. ఆ రోజు నీకిచ్చింది డమ్మీకినే పిచ్చంజలి. ఒరిజినల్ తాళం నా దగ్గరుంది. అవునా? అది కూడా కరిగించేశాను. ఏ నాటికైనా అది మీకు దొరుకుతుందనే కాల్చి కరిగించేశానే వెర్రి మొహందానా. ఏం మాట్లాడుతున్నారా పక్క? ఎందుకు అట్లా చేసినావు? నువ్వే కాదే, నీలాంటి 1000 మంది మిత్రవిందలొచ్చినా ఆ తలుపులు తెరవలేరు. ఓసై పిచ్చిదానా నిన్ను. ఏ మెంటల్, ఎందుకే నవ్వుతున్నావు? ఏం లేదవక్క, నీ అమాయకత్వం చూస్తుంటే నవ్వొస్తుంది అంతే. చూడు, నా బావ ఏ టైం అయితే చెప్పిండో ఆ టైం కల్లా అన్ని జరుగుతాయి. యాదుంచుకో. అది అసాధ్యం. రేయ్, సాధ్యాసాధ్యాలు తెలిసేది ఇప్పుడు కాదురా, 9 గంటల 40 నిమిషాల తర్వాత. మీ తాళాలు మీ దగ్గరే పెట్టుకుని మీ పగని పంతాన్ని నెత్తి మీద పెట్టుకుని ఊరేగండి. రేయ్, నా పిల్లలు ఒక శుభకార్యానికి శ్రీకారం చుట్టారు. అది జరుగుతుంది, జరిగి తీరుతుంది. అరే మామ, గీ పాగల్ వాళ్లతో నీకెందుకు? ఇడిసే. ఓయ్ రవక్క, గా గుడి తలుపులే కాదు, నీ కళ్ళు కూడా తెరిపిస్తా. ఆ తాళం ఎప్పుడో బూడిదైపోయిందంటే మీ మట్టి బుర్రలకు అర్థం కాదేంటే బాబు? ఆ తాళం లేకుండా ఎలా తెరుస్తావే? తెరుస్తా. ఎలా తెరుస్తావు? గా దేవుడిచ్చిన శక్తితోటి తెరుస్తా. నా పెరిమిటిచ్చిన బలంతోటి తెరుస్తా. నా కుటుంబం ఇచ్చిన నమ్మకంతో తెరుస్తా. మా అమ్మ నాయనలు ఇచ్చిన ఆశీర్వాదంతో తెరుస్తా. ఏమంటావు? ఏంటే గోంగూర కట్టంటూ 4 మాటలు చెప్తే సరిపోతుంది అనుకుంటున్నావా? ఏయ్, నీ చిలక పలుకులకి వీళ్లు చంకలు గుద్దుకుంటారేమో గాని ఆ గుడి తలుపులు మాత్రం తెరుచుకోవు. అవుతాయి. మా సంకల్పమే మా ఆయుధం, మా నమ్మకమే మా బలం. ఒక అద్భుతాన్ని వీక్షించడానికి గుండెల్లో ధైర్యాన్ని నింపుకుంటారండి. ఇంతమంది ఆశయం, లక్ష్యం ఒక్కటే. మా మనోబలమే మాకు శ్రీరామ రక్ష. అడ్డుకునే దమ్ములుంటే కొమ్ములు తిరిగిన వాళ్ళని ఎంతమంది నేను తీసుకురామావయ్య. చూసావుగా, ఈ చెయ్యి ఒక్కటే చాలు, మట్టిలో కలిపేస్తాను. నాన్న అర్జున్, సమయం మించిపోతుందిరా. పదండి, బయలుదేరదాం. ఒక నిమిషం ఇంద్రమ్మా. పెరిమిటి ఇట్రా. ఓ అమ్మా నాయనా, మీ మనవరాల్ని కాపాడి నీకు పోతున్నాం. మమ్మల్ని దీవించండి. ఓయ్ రవక్క, సినిమా చూపిస్తా, రా వచ్చి చూసుకో. పదండి. బంతి పూలే, బంతి పూలే. ఛ!
ఏంటి డాడీ దాని పొగరు? ఏంటి డాడీ దాని ధైర్యం? ఎలా తెలుస్తుంది? హా? తెరవడానికి అవేమన్నా ఇంటి తలుపులా, బీరువా తలుపులా? గుడి తలుపులు. ఏంటి డాడీ దాని పొగరు? ఏంటి డాడీ దాని ధైర్యం? ఎలా తెలుస్తుంది? హా? తెరవడానికి అవేమన్నా ఇంటి తలుపులా, బీరువా తలుపులా? గుడి తలుపులు. ఎంతో శక్తి కలిగిన తలుపులు. దానివల్ల నిజంగానే అవుతుందా? దానికంత సీన్ లేదమ్మా. అది అవమానంతో తల దించుకునేలా చేద్దాం. చూడు, జీవితం చక్కబడాలంటే మారండి. అమ్మవారికి నగలు అలంకరించిన ఆ గడియ గడవగానే రాఘవన్ బాబుకి నిశ్చితార్థం. ఎలా తెరుస్తావే గుడి తలుపులు? హా? కంటి చూపుతో తెరుస్తా. ఎలా ఎలా తెరుస్తుంది డాడీ? హా? ఎలా తెరుస్తుంది? నాకు పిచ్చి పట్టేటట్టుంది. దానికి అసలు ఆ ధైర్యం ఎక్కడిది డాడీ? దాని మోహం. దానివల్ల ఏమవుతుందమ్మా? విజయమో వీరస్వర్గమో తెలుసుకున్నద్దాం. పద. शिवाय च शिवतराय च स्वाहा नमस्तेभ्याय च कोल्याय च स्वाहा. అమ్మా, హోమం పూర్తయింది. పూర్ణాహుతి సమర్పించండి. పూర్ణాహుతిముత్తమాంజహోతి సర్వం వై పూర్ణాహుతి సర్వమేవాప్నోతి తథా ఇయం వై పూర్ణాహుతి అస్యామేవ ప్రతిష్ఠంతి స్వాహా. పూర్ణాహుతి ముహూర్త. చూసావా డాడీ? చూసావా? అమాంతంగా దాన్ని ఆకాశానికి ఎత్తేయడానికి హోమాలు, యాగాలు, యజ్ఞాలు ఎలా జరిపిస్తున్నారో చూసావా? పదమ్మా, వెళ్ళి భగ్నం చేద్దాం. హారతి ఇవ్వండి. బావా, ఇవ్వండి ఇవ్వండి, బాగా ఇవ్వండి. మీరెన్ని చేసినా మీ పూజలు ఫలించవు. అశుభాలు మాట్లాడితే నోరు పడిపోతుంది, జాగ్రత్త. మీరు ఎన్ని వెర్రి వేషాలేసినా ఆ దేవుడేం మిమ్మల్ని కాపాడ్డు. ఎందుకు అనవసరంగా డబ్బు, టైము దండగా? దుకాణం సర్దేయండి. అయ్యా, ఇది ఒక శుభ సంకల్పం. దయచేసి అలా మాట్లాడకండి. ఆ? శుభ సంకల్పం లేదు, స్వాతి ముత్యం లేదు. బయలుదేరండి, బయలుదేరండి. అరే కాకా, ఎందుకు ఎగిరెగిరి పడుతున్నావు? ఈడి దాకా వచ్చినావు కదా, జనంతసేపు ఆగు, తమాషా చూదు గాని. తమాషా లేదు, తోటకూర కట్ట లేదు. పనికిరాని పనులు చేయకండి. అమ్మా, ఇదొక దైవ కార్యం. ఒక వంశాన్ని 10 కాలాల పాటు చల్లగా దీవించే శుభకార్యం. తప్పుగా మాట్లాడితే బోలెడన్ని తిప్పలు తప్పవు.
స్వామి, వాళ్ళు పిలవని పేరంటానికి వచ్చిన దెయ్యాలు. వాటిని మీరు పట్టించుకోకండి. సమయం మించిపోకముందే జరిపించాల్సిన కార్యక్రమం ఏ ఆటంకం లేకుండా జరిపించండి. ఎలా జరిపిస్తారు? ఆ? ఎలా జరిపిస్తారు? ఆ తాళం ఏమన్నా ఆకాశం నుంచి ఊడి పడుతుందా? పడుతుంది. శాప విముక్తిని ప్రసాదించటానికి ముక్కోటి దేవతలు ఆశీర్వదించి ఆకాశం నుంచి ఆ వరాన్ని ప్రసాదిస్తారు. ఒక కుటుంబాన్ని శాంతి జరగటానికి ఆ గంగమ్మ తల్లి నీటిలోంచి ఆ ప్రసాదాన్ని పుట్టిస్తుంది. నా సీతమ్మ తల్లి కడుపులో పుట్టబోయే సావిత్రమ్మని కాపాడటానికి ఈ భూదేవి తల్లి ఎంతటి భారాన్నైనా మోసి ఆ కానుకని మోసుకొచ్చిస్తుంది. ఏం చెప్పినావు రాఘవన్ బాబు? ఓరి తాళపత్ర గ్రంథాల నాలెడ్జ్ తగలయ్యా. ప్రద్దాంట్లోనూ ఏలు పెడతావు. లాజిక్ ప్రకారం ఆలోచిస్తే నీ మ్యాజిక్ ఏం కరెక్ట్ అయ్యట్లేదు. మావయ్య, మీరు తొందరపడకండి. మీరు కళ్ళు తెరిచే సమయం దగ్గర పడింది. కొద్దిసేపు ఆగండి. అమ్మా, గడియలు సమీపించాయి. పంచభూతాలు, పంచాక్షరి మంత్రాలు, నవగ్రహాలు, అష్టాదశ శక్తిపీఠాలు, 14 దిక్కులు, 14 లోకాలు అంతా ఏకమై మమేకమై మీ వంశానికి అండగా నిలబడే సమయం ఆసన్నమైంది తల్లి. త్రినేత్రుడైన పరమశివుడు గరళాన్ని మృంగబోతున్నాడు. సుదర్శన చక్రధారి అయిన విష్ణువు పాపాల్ని ప్రక్షాళన చేయబోతున్నాడు. చతుర్ముఖుడైన బ్రహ్మ మీ ఇంటి 4 దిక్కులలో ఆనందాన్ని పంచబోతున్నాడు. అటు పొద్దు ఇటు పొడిచినంత అద్భుతం, ఆకాశం భూమి కలిసినంత మహాద్భుతం జరిగే సమయం ఆసన్నమైంది. నిండు పున్నమి నాడు నిండు 100 ఏళ్లు ఆయుష్ను పొందబోతున్నాడు. చరిత్రలో ఎన్నడూ ఎక్కడా జరగనంతటి అద్భుతం ఈరోజు ఈ కుటుంబంలో జరగబోతోంది. అమ్మా అంజలి, తనువు మనస్సును లగ్నం చేసి ఆ తలుపులు తెరుతల్లి. అలాగే స్వామి. ఏంటే ఇది? ఏముంది ఇందులో? డాడీ, ఇవి కావు డాడీ. హే, చెప్పు, చంపేస్తాను. లేకపోతే చెప్పు. తీసుకొని గిల్లకి కన్నా లేపో. ఛ, నాకు బీపీ వస్తుంది. ఎలా తెలుస్తావే? చెప్పు. ఏంది రవక నీ పరేషాను? గా తాళం ఏడుందో నీకు తెలియాలి, అంతే కదా? పెరిమిటి పోరి ముచ్చట పడుతుంది. తాళం తీయమంటావా? తీ బంగారం. దెబ్బకు వీళ్ళ గుండె పగిలిపోవాలి. ఇప్పుడు చూడు. ఇప్పుడు చూడు. గిదేనా?
ఇదేనా రవక్క? ఏయ్, నా తాళం నాకు ఇవ్వవే. ఆగవే, ఎక్కడికే వస్తున్నావు? ఆ తాళం నాకు కావాలి. ఈ తలుపులు నేనే తెరవాలి. ఏయ్, మర్యాదగా ఇవ్వండి, లేకపోతే అల్లకల్లోనూ సృష్టిస్తాను. ఒక మహత్కార్యాన్ని అడ్డుకుంటే దాని పరిణామాలు ఎలా ఉంటాయో మీరు ఊహించలేరు. ఏంట్రా భవిష్యత్తు చెప్తున్నావా? అవును, మీ ఇద్దరి జీవితాల్లో భూత వర్తమానాలు పాపంతో నిండిపోయాయి. కనీసం భవిష్యత్తులో అయినా నలుగురిలో ఒకరిగా బతికితే ఆ దేవుడు మీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఆ మంచి జీవితం కోసమేరా నా తాపత్రయం. ఈ సొత్తు నాది, ఈ సొమ్ము నాది, ఈ పరువు నాది, ఈ ప్రతిష్ఠ నాది, ఈ పేరు నాది, ఈ గొప్పతనం నాది. అన్ని అన్నీ నాకే కావాలి, నాకే సొంతం అవ్వాలి. దీనికోసమే ఎన్నో నిద్రాహారాలు లేని రాత్రులు గడిపి పోరాటాలు చేశాను. ఇప్పుడు నాకు దక్కాల్సింది ఇది దోచుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? నిన్ను వదలలే. అరే చూప్, ఏందేనిది? ఏడికెళ్ళి తీసుకొచ్చున్నావు? ఇగో, గీ దేవుడు మా దిక్కున్నాడు, మా కుటుంబం పక్కనున్నాడు. గీ తాళం కరగబెట్టేసినానని చిందులేసినవులే. ఏడ దొరికిందో ఎరికేనా? గా మిత్రవిందమ్మ ఆనవాళ్ళు ఎక్కడ దొరికినాయో అక్కడే దొరికింది. చూడు, కళ్ళు పెట్టి బాగా చూడు. మా కుటుంబానికి పట్టబోయే అదృష్టాన్ని ఎట్లా తెరుస్తానో చూడు. వెళ్ళమ్మా, తలుపు తెరు. వెళ్ళంజలి. తీ బంగారం. తెరువమ్మా. పెన్మిటి, చూసినవా? గది కుల్ల అయింది. ఈ చేతులతో తీసేసిన. ఇంద్రమ్మా, అత్త, సుమిత్రమ్మా తాళం తెరుచుకుంది. ఓయ్ పెన్మిటి, మన బిడ్డకేం కాదు, నా తల్లికేం కాదు.
ఓ ఇంద్రమ్మ, ఖుషిగా ఉంది, మస్తు ఖుషిగా ఉంది. పెనిమిటి చాలా సంతోషంగా ఉంది.